నూతన సంవత్సర వేడుకల పేరుతో ఆకతాయి చేష్టలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సూళ్లూరుపేట ఎస్ఐ బ్రహ్మనాయుడు వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సూళ్లూరుపేటలో పోలీసులు చేపడుతున్న భద్రతా చర్యలను ఎస్ఐ వివరించారు. అయితే ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే వేడుకలు జరుపుకోవాలని, రాత్రి 10 గంటల తర్వాత రోడ్డుపై తిరిగితే సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ హెచ్చరించారు. ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఇక శాంతి భద్రతల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో మద్యం షాపులను రాత్రి 10 గంటల లోపే మూసివేసేలా ఆదేశాలు జారీ చేశామని, మద్యం షాపుల యజమానులు తమకు సహకరించాలన్నారు. నువ్వు పెట్టుకున్నావు, ఆయన ఎందుకు పెట్టుకోలేదు అంటున్నా. కంటిన్యూ చేస్తారుగా? ఓకే అండి, వెరీ గుడ్. వాడు వెళ్తున్నాడు అటు. వాడు హెల్మెట్ గుడ్డేసి దాచిపెట్టావు ఏంది మరి? ఇది ఎందుకు ఇది దేనికి పెట్టుకోవాలి? పెట్టుకోండి, హెల్మెట్ ఉంది కదా, పెట్టుకోవడానికి ఏమైంది? వాడు అయిపోతాడు. లేదు హెల్మెట్ ఉందా? హెల్మెట్ ఇంట్లో పెట్టుకోవాలి రేపటి నుంచి. ఏం పని చేస్తావు? ముందుగా సూళ్లూరుపేట పట్టణ మరియు రూరల్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రజలందరూ ఈ నూతన సంవత్సర వేడుకలని ఇళ్ల వద్దనే ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మా పోలీస్ తరఫున, సూళ్లూరుపేట పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే రాత్రి 10 గంటల తర్వాత, నిర్దిష్ట సమయం దాటిన తర్వాత అన్ని షాపులు, అలాగే వైన్ షాపులు అన్నీ మూసివేయాల్సిందిగా ఈ సూళ్లూరుపేట విక్రయదారుల్ని, అలాగే షాప్ యాజమాన్యానికి అందరికీ తెలియపరుస్తున్నాం. అలాగే ఈ రాత్రిపూట సమయాల్లో, ముఖ్యంగా ఈ సూళ్లూరుపేట టౌన్లో ఈ నూతన సంవత్సర వేడుకలను జరుపుకునే దీంట్లో భాగంగా యూత్ ఎవరైతే ఉన్నారో, ఆకతాయిలు కావచ్చు, యూత్ కావచ్చు, మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్ చేయటం, ట్రిపుల్ రైడింగ్లు చేయటం, ఇంకేమన్నా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కనుక సాగించినట్లయితే వారిపైన చర్యలు తీసుకోబడతాయి. ఈరోజు కలిపి మొత్తం ఒక 8 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నిర్వహించి వాళ్ళని కోర్టు వారి ముందు హాజరుపరిచి సుమారు 80,000 రూపాయలు మేము వారి చేత ఫైన్ కట్టించడం జరుగుతుంది. ఒకవేళ వారు ఫైన్ కట్టించలేని సమయంలో వారికి జైలు శిక్ష గౌరవ మేజిస్ట్రేట్ వారు విధించడం కూడా జరుగుతుంది. కాబట్టి